రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణి బదులుగా రెవెన్యూ భూభారతి కొత్త చట్టంగా రైతులకు అమలు చేయించున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 మండలాల్లో ఎంపిక చేస్తున్నారు. భూభారతి కొత్త చట్టంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రాన్ని ఎంపిక చేశారు. భూభారతి వివరాలు నేలకొండపల్లి మండలం ఎంపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధరణి కంటే భూభారతి గొప్పదని తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నేలకొండపల్లి పొంగులేటి శ్రీనివాస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపుడి నారాయణరావు, మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, బీసీసీఎల్ జరిపోతుల సత్యనారాయణ, రాష్ట్ర విభజన నాయకుడు జరిపోతుల అంజి పాల్గొన్నారు. షెడ్యూల్ ఏమైనా ప్రాక్టీస్ చేసి మనందరికి రైట్ పబ్లిసిటీ అయింది కాబట్టి సార్ నెంబరు మనందరి నెంబర్స్ కూడా ఒకసారి బాబు అందరి నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి రాసుకొని మన షెడ్యూల్ ట్రైన్ ఇష్యూ చేసిన తర్వాత డైలీ అండ్ ప్రింట్ మీడియా చేస్తే థ్యాంక్ యూ సార్. రైట్ ఇది రెండో సార్ రేషన్ సంబంధించింది రేషన్ టీఎం అనేది ఏం అప్లై ఒక మాడ్యూల్లో ఏ అప్లికేషన్ చేసుకోవచ్చు, దాన్ని క్లియర్ ఇచ్చేదా వివిధంగా రిజిస్ట్రేషన్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కామన్ ఇలా వీళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఇన్విటేషన్ అంటే ఆల్రెడీ గతంలో రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే ఓల్డ్ రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ సక్సెస్ కానీ కోర్టు కేసు ఏమున్నా కానీ దీంట్లో అప్లికేట్ చేసుకోవడం. నెక్స్ట్ ఆర్ఆర్ కరెక్షన్స్ సంబంధించి ఫర్దర్ పాత్రలో మిస్సింగ్ ఎంట్రీ కానీ ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానీ అవి దీంట్లో చేసుకోవడం. దాంట్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిస్లైనస్ ఆధార్గా ఆర్మెంట్ బేబీ కానీ అప్లికేషన్ వచ్చి బేబీ సంబంధించి చేసుకోవచ్చు. నాలా తోడు బేబీ నాలా అంటే అలా అప్లై చేసుకోవచ్చు. అంటే మొత్తంగా రికార్డ్ సంబంధించిన అన్ని ఎంట్రీస్ చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఇంతకుముందు మనకి ఎంటర్ అయిన తర్వాత చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఓన్లీ లోగం ఈ మెనోమైన క్లిక్ చేస్తే మామూలుగా ప్రసెస్ పెట్టిన అర్థమైపోతుంది. దీంట్లో ఎలా పోవచ్చు సింపుల్గా. ఇంతకుముందు మనకు ఒక దాంట్లో ఎంటర్ అయిన తర్వాత లోపల మీద చూసుకుంటుంది. సింపుల్ బాగుంది. ఒక దాంట్లో అసలు ఎవరికైనా